హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ రెడ్డిని. ఇవాళ అయితే మా తమ్ముడు కూడా వచ్చేసాడు. మా అమ్మ అయితే ఈరోజు ఏదో స్పెషల్ చేయబోతుంది. ఏం చేయబోతుంది ఒకసారి కనుక్కునేద్దామా? ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకుని చిన్న చిన్న కజ్జికాయలు. విన్నారు కదా, చిన్న చిన్న కజ్జికాయలు అయితే తయారు చేయబోతుంది ఇవాళ. ఓకే, వీడియోలు అయితే చూసేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోని స్కిప్ చేయబాకండి ఎక్కడ. ఓకేనా? భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. ఓకే, చాలు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరేమో కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, రవ్వ, శనగపిండి, చక్కెర, పచ్చి కొబ్బరి. అది కజ్జికాయలు చేసుకోవడానికి. మరేమో మైదా పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మైదాన్ని కలుపుకున్నాం. మా తమ్ముడు కూడా ఏదో హెల్ప్ చేస్తాడు మా అమ్మకి. ఏం చేస్తున్నావు పండు? పచ్చి కొబ్బరి తురుముతున్నాడు మా తమ్ముడు కూడా. హెల్ప్ చేయడానికి వచ్చాడు నాకు. నేను ఒక్కటే కష్టపడుతున్నానని హెల్ప్ చేయడానికి వచ్చాడు. సండే కదా ఇవాళ. దగ్గర ఉన్నాడు, వచ్చాడు. చూసారా, మనిషి మీద కోపం మా అమ్మ పిండి మీద చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత పిండి బాగా పిసికితే అంత బాగా వస్తుంది అనమాట. గొడ్డలు వచ్చినట్టు బాగా వస్తుంది. ఇంచేస్తుంది మా అమ్మ. చూసారాడా ఎట్లా కొడుతుంది చూస్తున్నారా? ఆవిడ కష్టపడి మా తమ్ముడు ఎంత దుర్వినాడు ఇప్పటికి. ఇంకా ఇన్ని ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. ఓకే, స్పీడ్లో దుర్వేస్తుంది. ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తొందరగా అవుతాయి పనులు. ఓకే, చిన్న చిన్న ఉండలు చేసుకునేస్తే తొందరగా అయిపోతాయి. ఇలాగైతే చపాతీలాగా చేసుకోవాలి పెద్దదిగా. నాకు ఇలా రోజు చేస్తున్నా రావట్లేదు రౌండ్ షేప్లో. అయితే ట్రై చేస్తా. చపాతీ ఇలా చేసుకునేసి మరేమో దీంట్లోకి పూర్ణం కలుపుకునేద్దాం. శనగల పొడి, పచ్చి కొబ్బరి, చక్కెర, రవ్వ. మనకి ఎంత తీపి కావాలంటే అంత తీపి కలుపుకోవచ్చు. పచ్చి కొబ్బరి బదులు వెండి కొబ్బరి వేసుకుంటే ఒక 1 వీక్ అలా ఉంటాయన్నమాట. పచ్చి కొబ్బరి అంటే అప్పటికప్పుడు తినడానికి మాత్రం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా పూర్ణాన్ని పెట్టుకునేసి మనకి ఎంత కావాలో అంత సరిపడంత పెట్టుకునేసి ఇలా వేసుకుని ఇలా షేప్లో కట్ చేసేసుకోవాలి. షేప్లో కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి. కజ్జికాయలు భలే టేస్ట్ బాగుంటుంది. అలాగే చేసుకోవాలి. మనమైతే పెద్ద పెద్ద చేయట్లేదు, చిన్న సైజులో
కొద్దిగా చిన్నగా చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి కట్ చేస్తుంది ఇది. మరేమో కజ్జికాయలు తయారు చేసుకోవడం అయిపోయింది. వీటిలన్నిటిని ప్లేట్లో తీసేసుకునేసి నూనెలో వేసేసుకున్నాం. మరేమో నేను కజ్జికాయలు ఇలా కష్టపడి చేసుకుంటా ఉంటే వాడేమో మిగిలిన పూర్ణాన్ని స్వాహా చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఎలా తింటున్నాడో. మిగిలిపోయింది, ఫుల్ మిగిలిపోయింది. మరి కజ్జికాయలేమో మనం నూనెలో వేసుకుందాం ఒకసారి. మీరు కూడా తినండి, నాకు బల్లి ఇష్టం, నాకైతే మీరు కూడా తినండి. ఓకే, మరేమో గ్యాస్ వెలిగించుకునేసి పాన్ పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక కజ్జికాయలు వేయించి తీసేసుకున్నాం. మరేమో ఆయిల్ కాగిపోయింది. కజ్జికాయలు ఒకసారి కాల్చుకున్నాం. అటు వేయగానే అట్లా సప్పగా అయిపోయింది. బాగా రెండు సైడ్లు గోల్డ్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్లో వస్తే అప్పుడు తినడానికి టేస్టీగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. ఓకే, గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇవైతే మనం తీసేసుకున్నాం ప్లేట్లోకి. బాగా కాలనియాలి, కాలితేనే నీకు బాగుంటుంది అన్నమాట, లేదంటే మెత్తగా ఉంటుంది. చూసారా ఎంత గోల్డ్ కలర్లో ఉంది. ఇలా రావాలి, సూపర్. ఇలా వస్తేనే నీకు బాగుంటుంది తినడానికి. చూసారా ఎంత బాగున్నాయో. ఇట్లా వేగా అట్లా పొంగతనే భయంకరంగా సూపర్గా. చూసారా వావ్ సూపర్. అట్లా వేసామా లేదో చూసినారా మీరే. సప్పనేది పెట్టినందువల్ల బఫ్గా రాలేదు, ఫుల్గా ఉందన్నమాట పూర్ణం. దాంట్లో అయినా మిగిలిపోయింది. మనం చేసుకున్న పిండికి దానికి అది ఎక్కువ చేసాము, పిండి తక్కువ చేసుకున్నాము. అందువల్ల నీకు బఫ్గా లేదు. లేదంటే సమోసా చేసాం కదా నిన్న. ఓకే, సరే అప్పుడే సప్పన వేసి సెకండ్లే అట్లా వేసామో లేదో సప్పన అయిపోతుంది. ఓకే, తీసేసుకున్నాం ప్లేట్లోకి. మరి ఎక్కువ ఇన్ని కూడా మాడిపోతాయి. పెద్దది కదా అది. ఇది ఒక 2-3 వేసాను పెద్ద పెద్దగా, చూడడానికి బాగుంటాయి. ఓకే, ఇవాళైతే సమోసా కజ్జికాయలు తయారు చేసి ఇవాళైతే కజ్జికాయలు రెడీ అయిపోయి ఇవి ఎలా టేస్ట్ ఉన్నాయో ఒకసారి చెప్తాం. పండు నువ్వు ఎక్కువ ఒకటి తీసుకో. పూర్ణం టేస్ట్ బాగుంది కదా. ఎలా ఉంది టేస్ట్? సూపర్గా ఉంది, స్మూత్గా వెళ్తా ఉంది నోట్లోకి, కరకరమంట బాగుంది.
దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. శనగల పొడి, పచ్చి కొబ్బరి కదా, భలే ఉంది టేస్ట్. ఓకే, మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ఒకసారి తయారు చేసుకొని తినేయండి, తినండి. ఎలా ఉందో టేస్ట్ చూడండి. ఒకసారి మాకు కూడా కామెంట్ చేయండి. కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే గాయస్, మరి చాలా మంది మన వీడియోస్ చూడడం లేదు, ఒకరు కొంచెం చూసి సపోర్ట్ చేస్తారని, మన వీడియోస్ చాలా మంది చూడడం లేదు, ప్లీజ్ చూసి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలిసి వేసుకుందాం. బాయ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.